అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. 23 లక్షల కోట్ల పెట్టుబడులు సునామీలా వచ్చి పడ్డాయన్నారు చంద్రబాబు. తన ముఖారవిందం చూసే అన్నేసి పెట్టుబడులు వచ్చాయన్నారు. అసలు ఒక్కొక్కరికి కనీసం 4-5 ఉద్యోగాలు తప్పకుండా వస్తాయన్నారు. చీమలు దోమలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేసామని, మొత్తం 24 కోట్ల కొలువులు ఇచ్చినట్టుగా చంద్రబాబు ఏకంగా ఢిల్లీలో కూర్చుని నేషనల్ మీడియాకు చెప్పారు. తీరా చూస్తే, కట్ చేస్తే పార్లమెంట్ సాక్షిగా చంద్రబాబు అబద్ధాలు బట్టబయలయ్యాయి. ఏపీలో పెట్టుబడులు వచ్చింది 23 లక్షల కోట్లు కాదు, కేవలం 6,962 కోట్లే అని తేల్చేసింది కేంద్రం. ఎక్కడ 23 లక్షల కోట్లు, ఎక్కడ 6,000 కోట్లు, ఎక్కడైనా పొంతన ఉందా? పోనీ అవైనా పూర్తిగా వచ్చాయా అంటే అదీ లేదు. 2 ఏళ్లలో రాష్ట్రానికి 23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయి. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25% ఒక్క ఆంధ్రప్రదేశ్కే వచ్చేశాయి. సీఎం చంద్రబాబు పదే పదే చెప్పే గొప్పలివి. 2 నెలల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు సేమ్ టు సేమ్ బిల్డప్లు. కానీ చంద్రబాబు సర్కార్ చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇందులో అణువంతైనా నిజం లేదని కుండ బద్దలు కొట్టింది. దావోస్లో మీటింగ్లు, పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలు, సింగపూర్ యాత్రలు, విశాఖ వేదికగా సిఐఐ పెట్టుబడుల సమావేశం, లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఎస్ఐపిబి ద్వారా చేసుకుంటున్న బూటకపు ప్రచారాలకు కేంద్ర ప్రభుత్వం తెరదించింది. లోక్సభ సాక్షిగా పెట్టుబడులపై వాస్తవ గణాంకాలను వెల్లడించింది. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు కేవలం 6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డిపిఐఐటి, ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత 2 ఏళ్లలో ఏపీకి మొత్తం 10 ప్రాజెక్టులు రాగా అందులో కేవలం 2 మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ లోక్సభాపక్ష నేత పివి మిథున్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. గత 2 ఏళ్లలో ఏపీకి వచ్చిన ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ 6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశముందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు. ఆ ప్రాజెక్టులు పూర్తయి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వస్తాయని అంచనా వేసిన ఉద్యోగాలు మాత్రమే. వాస్తవంగా ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి వచ్చింది, ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి, ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అనే వివరాలను కేంద్రం తన సమాధానంలో వెల్లడించలేదు. వాస్తవాలు ఇలా ఉంటే రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం కాబట్టి ఎన్నికల హామీల్లో పేర్కొన్న నిరుద్యోగ భృతి ఇక ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు సర్కార్ నమ్మబలుకుతోంది. మొత్తంగా చంద్రబాబు సర్కార్ చేస్తున్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రచారానికి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమైంది. 2 ఏళ్లలో పూర్తయినవి 2 పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే కాగా మిగిలిన పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే ఉన్నాయని కేంద్రం సమాధానంలో వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే 3 పారిశ్రామిక కారిడార్లలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిలను మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రపంచ స్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు జితిన్ ప్రసాద తన సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 3 బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందని, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈఎంసీ 2.0 కింద రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. అయితే ఇవన్నీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే కావడం గమనార్హం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.